ఆడపిల్లని సాకడం భారమని కన్నపేగు బంధం తెంచుకుని మరీ ఆ కన్నవాళ్లు ఆడ శిశువును అమ్మకానికి పెట్టారు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొల్చారం మండలం పోతారెడ్డిపల్లి తండాకు చెందిన దెగావత్ దేవీసింగ్ శిరీష దంపతులకు 4వ సంతానంగా మార్చి 27న ఆడపిల్ల జన్మించింది. నలుగురి పోషణ భారమని భావించిన దేవీసింగ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన శారద అనే మధ్యవర్తిని కలిసి శిశువు విక్రయంపై చర్చించాడు. ఆమె సిద్దిపేట జిల్లా ములుగు మండలం అల్లినగర్కు చెందిన బొమ్మ కాలమ్మ లింగయ్య దంపతులకు 3 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరించింది. ఏప్రిల్ 1న పాపని అప్పగించింది. ఐసీడీఎస్ కొల్చారం మండల పర్యవేక్షకురాలు దేవిసింగ్ ఇంటి వద్ద పాప లేకపోవడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పాప తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. ఈ కేసులో పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి దగ్గర నుంచి పాపను స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించినట్టు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. కాగా పాప తండ్రి దేవీసింగ్ పరారీలో ఉన్నట్టు వివరించారు.